Hello everyone, welcome back to my YouTube channel Manisha's World. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి రెడీ అవుతుంది అనుకుంటున్నారా? ఎగ్జిబిషన్ కి వెళ్తున్నా. చాలా ఎక్సైటెడ్ ఉంది. యాక్చువల్లీ లాస్ట్ టైం పెవిలియన్ గ్రౌండ్ లో ఎగ్జిబిషన్ పెట్టినారు కదా, అప్పుడే వెళ్దాం అనుకున్నా. అప్పుడు నేను ఖమ్మంలో లేను. ఓకే అర్థమైంది. సో ఇప్పుడు వెళ్తున్నా. ఫుల్ రష్ ఉంటుంది, బట్ బాగుంటుంది కదా ఈవినింగ్స్ వెళ్తేనే. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 4:30 అవుతుంది. మేము స్టార్ట్ అయ్యి అలా వెళ్ళేసరికి 5:30 అవ్వచ్చు. ఎగ్జిబిషన్ మొత్తం మీకు చూపిస్తా. కొత్త ఐటమ్స్ ఏమున్నాయి అనేది మొత్తం ఈ వీడియోలో చూసేద్దాం. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లెట్స్ గో అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మీలో ఎంతమంది ఎగ్జిబిషన్కి వెళ్ళారో కామెంట్ చేయండి. దీన్ని కాటన్ బజార్ అని కూడా అంటారంట. సో నాకైతే తెలీదు, మీకేమన్నా తెలిస్తే చెప్పండి. ఇక్కడ స్టార్టింగ్లో గ్లాస్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఫ్లవర్ పాట్స్, టీ కప్స్, ఇవన్నీ గ్లాస్ ఐటమ్సే. ఇవి మనకి బయట కూడా దొరుకుతాయి. మేమైతే ఏం తీసుకోలేదు. ఇది పూజా రూమ్లోకి బాగుంటుంది కదా అని కాస్ట్ అడిగాను. 350 చెప్పారు. 250కి తీసుకోవచ్చు. నేనైతే అడగలేదు. ఇంకా ఇది వుడ్ స్టాండ్, హాల్లో బాగుంటుంది. ఇవన్నీ హాల్ డెకరేటివ్స్. ఈ బుడ్డి ఉయ్యాల చూసి మా తమ్ముడు నేను కూర్చుంటా అంటున్నాడు. చెక్కతో పెద్ద పెద్ద ఐటమ్స్ నేను ఎప్పుడు చూస్తూనే ఉంటాను, కానీ చిన్న చిన్న ఐటమ్స్ అయితే రేర్గా కనిపిస్తాయి కదా, అవి చూడగానే పట్టుకోకుండా చూడకుండా ఎవరైనా వస్తారా? నేనైతే అస్సలు రాను. ఎందుకంటే అవి మనం చాలా రేర్గా చూస్తాం. అందులో భలే చేశారబ్బా అనిపిస్తుంది. ప్రతి ఐటమ్ ఎంత యూనిక్గా ఉందో. ఇలాంటివి మన ఇంట్లో పెట్టుకుంటే ప్రతి ఒక్కరు ఎక్కడ తీసుకున్నారని అడుగుతారు. నాకు ఇలాంటి ఐటమ్స్ కొని డెకరేట్ చేయడం అంటే చాలా ఇష్టం. ఇక్కడ డ్రెస్సెస్ అయితే ఉన్నాయి. ఫిక్స్డ్ ప్రైస్ అయితే పెట్టినారు. 400-500 మాత్రమే ఉన్నాయి. ఇలా ఫిక్స్డ్ ప్రైజెస్ ఉన్న దగ్గర తీసుకోవడమే బెస్ట్. వాళ్ళతో బార్గెన్ చేసి టైం వేస్ట్ చేసుకోవడం కన్నా. ఇంకా ఇక్కడ హెయిర్ బ్యాండ్స్, జ్యువెలరీ కలెక్షన్ అయితే ఉంది. ప్రైజెస్ ఎక్కువగానే చెప్తారు. మనం మాత్రం 60, 80, 100 అంతకు మించి ఎక్కువ అయితే పెట్టొద్దు. షాపింగ్ లవర్ అయితే పండగ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వెళ్తుంటే ఫుట్వేర్ అయితే ఉంది. అంత ట్రెండీ కలెక్షన్ అయితే ఏం లేదు. బట్ నేను ఒకటే షాప్కి వెళ్ళాను. నాకు అంత టైం లేక నా సైజెస్ అయితే అస్సలు లేవు. ఊరికే షాపింగ్ ఏం చేస్తామని చెప్పి ఫుడ్ దగ్గరికి అయితే వచ్చేసాము. మీరు చూసేయండి ఏమున్నాయో. ఇంకా ఇటు సైడు చిన్నపిల్లల టాయ్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ అవే వుడ్తో చేసినారు. ఇక్కడ బొమ్మ చూడండి, క్రేజీ ఉంది అసలు. మనకు టైం ఉంటే బార్గెన్ చేసి షాపింగ్ చేసేయచ్చు. ఈ బ్యాగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చిన్నపిల్లలకైతే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు కావాల్సినట్టుగా చేసిస్తారంట. ఈ చైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మమ్మీకి చాలా బాగుంటుంది కదా అని కాస్ట్ అడిగాను. 400 అలా చెప్పారు. బార్గెన్ చేస్తే 200కి ఇచ్చారు. ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు బార్గెన్ చేయడం వచ్చి ఉండాలి. అప్పుడే మనం ఎక్కువ షాపింగ్ చేయగలుగుతాం. మనకు బార్గెన్ చేయడం రాలేదు అంటే వాళ్ళు చెప్పిన రేట్గా తీసుకోవాలి. నేను కొత్తగా యూట్యూబ్ క్రియేట్ చేశాను కదా, మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా ఇవన్నీ డైలీ వేర్ ఇయర్ రింగ్స్. కాస్ట్ ఎక్కువగానే చెప్తున్నారు. బార్గెన్ చేసి మీకు చూపించే వాటిలో కొన్ని తీసుకున్నాను. ఇవి కాలేజ్ వేర్, ఆఫీస్ వేర్కి బాగుంటాయి. బ్యాంగిల్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు క్యాష్ క్యారీ చేయడం బెటర్. గూగుల్ పే, ఫోన్పే నడవకపోవచ్చు. నాకు కీ చైన్స్ అంటే చాలా ఇష్టం. ఈ క్యూట్ కీ చైన్ అయితే తీసుకున్నాను. మనమేమి కొనకపోయినా ఎక్స్ప్లోర్ చేయడానికైతే ఎగ్జిబిషన్ బాగుంటుంది. ఇవి పాపడాలంట. డిఫరెంట్ వెరైటీస్తో ఉన్నాయి. నేను ఎప్పుడు చూసింది కూడా లేదు. ఇట్లాంటివి ఉంటాయని కూడా అసలు నాకు తెలియదు. సో వ్లాగ్ అయితే ఇది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.
ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.